ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే కొత్త రూల్స్ అమలు చూడండి మీకోసమే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి ఆ రూల్స్ అని చూసేద్దాం. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉందా? వాట్సాప్ ద్వారా ఈ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ యాప్ ఓపెన్ చేయకండి, క్లిక్ చేసే ధైర్యం చేయకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా కీలక హెచ్చరిక జారీ చేసింది. బ్యాంకులకు ఖాతాదారులకు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ సూచించింది. నవంబర్ 1 నుండి యూపీఐ చెల్లింపుతో సహా బ్యాంకింగ్ యొక్క కొన్ని నియమాలు మారాయి. అయితే దీని తర్వాత కొన్ని రివార్డ్ పాయింట్లను సంబంధించిన సందేశాలు వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఎస్బీఐ ఖాతాదారులకు పంపబడుతున్నాయి. ఈ మెసేజ్లోని లింకును మీరు అనుకోకుండా కూడా చేయవద్దని ఎస్బీఐ బ్యాంక్ అధికారులు సూచనలు అయితే ఇచ్చారు. మోసగాళ్ళు ఇప్పుడు మోసం చేయడానికి కొత్త సైబర్ క్రైమ్ మార్గాన్ని ఉన్నారు. ఇటీవల చాలామంది ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఒక సందేశం వచ్చింది. మీ రివార్డ్ పాయింట్ల గడువు ముగుస్తుంది. గడువు ముగిసేలోపు పాయింట్లను రీడీమ్ చేయడానికి లింక్ని పంపుతోంది. ప్రధానంగా కొన్ని నిబంధనలతో మార్పు కారణంగా స్కామ్ సందేశాలను కస్టమర్లకు పంపబడుతున్నాయి. ఈ సందేశంలో మీ రివార్డ్ పాయింట్ల గడువు త్వరలో ముగుస్తుంది, అయితే అందుకే పాయింట్లను త్వరగా రీడీమ్ చేసుకోండి. మెసేజ్ చదవకండి. లింక్ ఓపెన్ చేస్తే ఖాతాలోకి డబ్బులు అవుతుంది. మోసగాళ్ళు లింక్ ద్వారా మీ ఖాతాపై దాడి చేస్తారు. క్షణంలో ఖాతాలో ఉన్న డబ్బు అంతా ఖాళీ అవుతుంది. డబ్బు లేనందుకు లింక్ను తెరవడానికి సాహసించవద్దని బ్యాంక్ సూచించింది. మీ ఖాతాలో డబ్బులు లేకపోయినా బ్యాంకు వివరాలు, పాన్ కార్డు వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాలు ఉంటాయి కదా. సో అందుకోసమని ఈ మేరకు ఎస్బీఐ తన అధికార నోటిఫికేషన్లో హెచ్చరించింది. వాట్సాప్ మెసేజ్ ద్వారా కస్టమర్లకు మీ రివార్డ్ పాయింట్ల అమౌంట్తో సహా ఎలాంటి సందేశాన్ని ఎస్బీఐ పంపదు. ఇవన్నీ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యాప్ని తనిఖీ చేయాలని లేదా సమీపంలో బ్రాంచ్కు వెళ్ళాలని సందేశం ద్వారా ఇచ్చిన ఫోన్ నంబర్ లింక్ను నమ్మవద్దు. బ్యాంక్ కస్టమర్ల మేరకు నేరుగా కాల్ చేయండి లేదా అధికార యాప్ వెబ్సైట్ ద్వారా తనిఖీ చేయండి. 2 రకాల ప్రయాణీకరణతో బ్యాంక్ ఖాతాను సురక్షితం చేయండి. కాబట్టి లావాదేవీలకు చేసేటప్పుడు పిన్ మాత్రమే కాకుండా ఓటీపీ కోడ్ కూడా అవసరం. ఇది ఖాతాకు 2 స్థాయిల భద్రతను అందిస్తోంది. సోషల్ మీడియా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా వచ్చే మెసేజ్లను చదివి ఫార్వర్డ్ చేయవద్దు. మీ నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ యాప్ ద్వారా ఏదైనా సమాచారాన్ని తనిఖీ చేయండి. బ్యాలెన్స్ చెక్, రివార్డ్ పాయింట్లతో సహా మొత్తం సమాచారం అధికారికంగా అందుబాటులో ఉంది. అందువల్ల బయటి లింకులు, మెసేజ్లను చూసి మోసపోవద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. సో ఇది ఫ్రెండ్స్.